మన జీవితంలో దేవుడు ఎన్ని ప్రవచన వాక్కులు పలికాడు, దేవుడు ఎంతోమంది సేవకుల ద్వారా ప్రవచించాడో, మీకు వ్యక్తిగతంగా దేవుడు మీతో ఎన్ని విషయాలు మాట్లాడారో, ఎన్ని వాగ్దానాలు మనకి ఇవ్వబడ్డాయో అవన్నీ ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడు ప్రతిరోజు మనకు నూతనమైన దినాన్ని అనుగ్రహిస్తున్నారు. నాతో పాటు 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మనకు నూతన దినాన్ని ప్రసాదించిన దేవాది దేవుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం. దేవనామానికి స్తోత్రం. దేవుడు మీకు ఇచ్చిన ప్రవచన వాక్యం ఏంటంటే ద హోల్ ఫ్యామిలీ దేవుని ఆత్మ సంబంధమైన కృపావరాలతో నింపబడి అభిషేకించబడబోతున్నారని, దేవుని చేతిలో మీరు అందరూ వాడబడబోతున్నారని ప్రభు ప్రవచన వాక్కు పలుకుతున్నాడు. ఈ ప్రవచన వాక్కు మీ జీవితంలో నెరవేర్చబడిన గాక. పరిశుద్ధ పౌలు ఎఫెసీ సంఘానికి వెళ్ళినప్పుడు సూటిగా ఆ సంఘస్థులు చూసి ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే, మీరు విశ్వాసులైనప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 1-2 వచనం. దానికి వాళ్ళు ఏమన్నారంటే, మేము పరిశుద్ధాత్మ అనే మాటే మేము వినలేదన్నారు. ఈ సంఘాన్ని మరి నిలబెట్టింది ఎవరు? సంఘాన్ని మరి ముందుకు తీసుకొచ్చింది ఎవరు? ఆయన అపోలో అనే వ్యక్తి. అతను పరిశుద్ధాత్మ గురించి బోధించలేదు, వీరు వినలేదు, పరిశుద్ధాత్మ గురించి తెలియలేదు. సరే, వీళ్ళు పరిశుద్ధాత్మ పొందలేదు కాదా అని చెప్పి పౌలు ఆ సంఘాన్ని వదిలేసి వెళ్ళలేదు. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ గురించి బోధ చేసి వాళ్ళందరి మీద చేతుల ఉంచి ప్రార్థన చేయగా బైబిల్ చెప్తుంది, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 6వ వచనం, వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘముగా తయారైంది. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడు, ఆత్మతో మనల్ని నింపడాడు అనే దానికి ప్రధానమైన రుచి ఏంటంటే పరిశుద్ధాత్మతో నిండుకొని అన్య భాషలో మాట్లాడటం. అదే పరిశుద్ధాత్మ నింపుదలకి గుర్తుగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ అనుభవం మనకి జ్ఞాపకం చేసే కార్యం ఏంటి? పరిశుద్ధాత్మ కుమరింపు మనకి జ్ఞాపకం చేసే అనేక కార్యాలు ఒకటి ఏంటంటే వాగ్దానం నెరవేర్చబడతాయి. ప్రవచన వాక్కులు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడతాయి. వాగ్దానం అనేది నిరర్థం కాదు. వాగ్దానం అనేది ఆగిపోదు, చచ్చిపోదు, ఫెయిల్ అవదు, ఖచ్చితంగా నెరవేర్చబడతాయని ఈ యొక్క సందేశం మనకు తెలియపరుస్తుంది. అవును దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో, నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము దేవుని బిడ్డలారా అనేక సంవత్సరాల తర్వాత అపోస్తల కాలంలో నెరవేర్చబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 14వ వచనం, అక్కడే మొదటిగా ఆ అభిషేకం పరిశుద్ధాత్మ కుమరింపు అనేది ప్రారంభించబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యోవేలు చెప్పిన వెంటనే ఎందుకు జరగలేదు అని కొంతమందికి అనుమానం ఉండవచ్చు. యేసుక్రీస్తు వచ్చి ప్రాయచిత్తం చేసేదాకా పరిశుద్ధాత్మ కుమరించబడలేదు. ఎందుకంటే మనిషి పాపముతో ఎలాగ పరిశుద్ధాత్మతో నింపబడతారు, పరిశుద్ధాత్మ కుమరింపు అనేది ఎలా జరుగుతాయి? అందుకొరకు యేసు ప్రభువు చెప్పాడు, నేను వెళ్తే గాని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీ వద్దకు రాడు. యేసు ప్రభు శరీరధారిగా వచ్చి ఎప్పుడు వెళ్ళాడు? మన పాపాని కోసం సిలువలో ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత మనం ఏ పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో పరిశుద్ధాత్మ కుమరింపు అనేది మీ జీవితంలో జ్ఞాపకం చేసే ప్రధానమైన కార్యం ఏంటంటే దేవుడు చెప్పిన మాటను నెరవేరుస్తాడు. ఎందుకంటే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన కార్యాన్ని
సంవత్సరాలు తరిగిన దేవుడు నెరవేర్చగలిగాడు అపోస్తల కార్యంలో. అలాగే మానవ జీవితంలో దేవుడు ఎన్ని ప్రవచన వాక్కులు పలికాడు, దేవుడు ఎంతోమంది సేవకుల ద్వారా ప్రవచించాడో, మీకు వ్యక్తిగతంగా దేవుడు మీతో ఎన్ని విషయాలు మాట్లాడారో, ఎన్ని వాగ్దానాలు మనకి ఇవ్వబడ్డాయో అవన్నీ ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ప్రాబ్లం ఎక్కడంటే దేవుడి సమయానికి మన సమయానికి కొంచెం తేడా వస్తాయి, కానీ ఆయన టైంలోనే ఆయన అద్భుతం చేస్తాడు. కాబట్టి వెంటనే వాగ్దానం పొందగానే అద్భుతాలు జరగకపోతే ఇంకా దేవుడి సమయం రాలేదంటూ మీరు వెయిట్ చేయాలి తప్ప తొందరపడి నాకు దేవుడు ఏమేళ చేయలేదు, నాకు అద్భుతాలు జరగలేదని కంగారు పడవద్దు. దేవుడు అందు విశ్వాసం ఉంచండి. ఈ మాటను దేవుడు దీవించిన గాక. ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. అభిషేకముతో నింపండి ప్రభా. దైవిక ప్రసన్నముతో నింపండి ప్రభా. ఇప్పుడే ప్రతి ఒక్కరు నింపబడుదురుగాక, యేసు నామములో నింపబడుదురుగాక, యేసు నామములో పరిశుద్ధాత్మతో నింపండి, అభిషేకముతో నింపమని తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యు.